సాటి మనిషిని మనిషిగా చూడని కుల వ్యవస్థను కోకటి వేళ్లతో పెకిలించి సమాజ స్థాపన కోసం అలుపెరుగని కృషి చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మాల ఉద్యోగుల సంఘం నాయకులు గొబ్బల రాజు కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గొబ్బల రాజు ఇతర నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జోహార్లు పలికారు. ఈ సందర్భంగా గొబ్బల రాజు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ప్రసాద్, పొన్నాడ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వర్గాల వారు సమానత్వం సాధించడం కోసం తన జీవితకాలం అంతా పోరాటం చేశాడు. ముఖ్యంగా స్త్రీల హక్కుల కోసం పురుషుడితో సమానంగా అన్ని హక్కులు లభించాలని హిందూ కోడ్ బిల్ ద్వారా పార్లమెంట్లో పోరాటం చేయడం జరిగింది. ఆయన మరణానంతరం ఆ చట్టాన్ని ముక్కలుగా ఆమోదించడం జరిగింది. ఈరోజు స్త్రీ పురుషుడితో ఆస్తి హక్కు అనుభవిస్తుందంటే అది అంబేద్కర్ చేసిన కృషి ఫలితమే అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే బీసీలకి రాజకీయ ఉద్యోగ హక్కులు ఈరోజు పొందుతున్నారంటే అది కేవలం భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ మొట్టమొదటిసారిగా సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసి బీసీలకి ఈ దేశంలో అట్టడుగు స్థాయిలో ఉన్నారు, వీళ్ళు అభివృద్ధి చెందాలంటే వీళ్ళకి రిజర్వేషన్ కావాలని మొట్టమొదట ఊపిరి పోసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే స్పృశించిన అంశం ఏదీ లేదు. ఈ భారతదేశంలో ఉన్న వేల సంవత్సరాలుగా ఏర్పడ్డ ఈ కుల వ్యవస్థని, మనిషిని మనిషిగా చూడని ఈ కుల వ్యవస్థని ఆయన అనేక రూపాల్లో, ఉద్యమ రూపాల్లో ఆయన చేయడం జరిగింది. ఎంతో కొంత ఈ భారతదేశంలో ఈ స్థాయిలో దళిత వర్గాల నుంచి ఎంతో కొంత ఈరోజు స్వేచ్ఛ హక్కులు అనిపిస్తున్నారంటే వారు ఇచ్చిన ప్రసాదమే అని ఈ సందర్భంగా తెలియజేస్తాను.